హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ అంటే పులిహోర ప్రిపేర్ చేసామన్నమాట. రాత్రి అన్నం మిగిలిపోయింది. సింపుల్గా ఉన్న వాటితోనే పులిహోర చేయడం జరిగింది. ఉన్న 2 నిమ్మకాయలతో పోపు అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా రైస్ని అట్లా చేసి నిమ్మకాయలు పిండి ఆ పోపులోనే నేను సాల్ట్ అవన్నీ వేసేసుకున్నానండి. ఇంకా లెమన్ ఒకటి రైస్లో కలిపేసి, మా వాడుకు స్కూల్ టైం కూడా అయింది. హాట్ వాటర్ అయితే అటు పక్కన పెట్టేశాను. త్వరగా అయిపోవాలంటే ఇలానే చేసుకోవాలి కదా. టిఫిన్ తిన్నట్లు ఉంటుంది, పని కూడా మనకు త్వరగా అయిపోతుంది. అయితే అట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా అంటే త్వరగా కంప్లీట్ అవ్వాలని చేసేసుకున్నాను. మీరు ఇలా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకుంటారా? ఇలా అయితే నేను ఇట్లానే చేస్తానండి. అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడన్నా తినాలనుకున్నా కానీ సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకుంటాను. పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా వాడు టేస్ట్ చేసి చెప్పాలి. లెమన్ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం అండి. మా బాబు కూడా బాగా తింటాడు. ఎందుకంటే వాడిని స్కూల్కి పంపించాలని త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారికి ప్లేట్లో పెడుతున్నాను అనమాట. తను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. కానీ దానిలో సాల్ట్ తగ్గిందని చెప్పారు. తర్వాత మళ్ళీ కలుపుకున్నాను. ఎక్కువైతే ప్రాబ్లం కానీ తగ్గితే ప్రాబ్లం లేదు. అందుకని నేను అది వేయక చెప్తున్నాను. బాగానే ఉంది కానీ సాల్ట్ తగ్గిందని చెప్పాను. ఫైనల్లీ కంప్లీట్ అయింది పులిహోర అయితే.